ఎవ్రీవన్, మనం ఈరోజు రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి రెజ్యూమ్ గ్రౌండ్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ క్రియేట్ నవ్ అని ఉంది. క్రియేట్ నవ్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న డీటెయిల్స్ ఇంటర్ ఫుల్ నేమ్, హౌస్ నంబర్, ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్ అవన్నీ మనము ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, ఇంకా మన ప్రొఫైల్, మనం దేనికోసం జాబ్కి అప్లై చేస్తున్నాం, టీచర్, లెక్చరర్, ఫార్మసిస్ట్ ఏదైనా కానివ్వండి. మన ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. కెరియర్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ ఉంటే అవి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏంటి, మీది బీటెకా, ఫార్మసీయా, డిగ్రీయా, బీఎస్సీయా ఏదంటే అది ఏ ఇయర్లో కంప్లీట్ చేసినాము, వాటి పర్సంటేజ్ ఎంత అవి కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అవన్నీ, వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు 0 నుండి ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్, జెండర్ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ ఇండియనా కాదా ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ నవ్ అని ఆప్షన్ పెట్టుకోవాలి. ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అది మనకి మళ్ళీ తర్వాత ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఫిల్ చేసేవి ఉంటే మళ్ళీ చూపిస్తుంది. అవి మళ్ళీ అన్నీ ఫిల్అప్ చేసుకొని క్రియేట్ నవ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి మనం రాంగ్ ఇచ్చినాం కాబట్టి ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది అన్నమాట. అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత క్రియేట్ నవ్ అని కొట్టేస్తే క్రియేట్ అయిపోతుంది. దాన్ని మన డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోన్లో వ్యూ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉంటే అది వేరే వాళ్ళకి సెండ్ చేసుకొని మన వాట్సాప్కి సెండ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.